జనం మాట్లాడుకునేలా చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాల్టి నుంచి బీహార్లో కాంగ్రెస్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రకు ఓటర్ అధికార యాత్రగా పేరు పెట్టినట్టు తెలియజేసింది. బీహార్లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర చేపట్టారు. ఏకంగా 24 జిల్లాలో 16 రోజుల పాటు పాదయాత్ర కొనసాగించనున్నారు. రాహుల్ గాంధీ యాత్రకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే ర్యాలీలో ఓటర్ అధికార యాత్ర ముగియనుంది. ఈ యాత్రలో ఇండియా కూటమి నేతలు కూడా పాల్గొననున్నట్టు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఇక మొత్తానికి రాహుల్ గాంధీ తన యాత్రను ఆదివారం సుసారం నుంచి ప్రారంభిస్తారు. బీహార్ ఎన్నికలకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, బీజేపీ ఈసీ కలిసిపోయాయంటూ ప్రతిపక్ష నేత రాహుల్ ఆరోపణలకు సంబంధించి ఈసీ స్పందించే అవకాశం ఉందంటారా? డీటెయిల్స్ ఏంటి? రైట్, ప్రస్తుతం ఈరోజు బీహార్ లో రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర ప్రారంభించబోతున్నారు. నేటి నుంచి 16 రోజుల పాటు ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 1 వరకు కూడా ఈ యాత్ర కొనసాగబోతుంది. అంటే 31తో ముగుస్తుంది. ఫస్ట్ తారీఖున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి బహిరంగ సభలో 16 రోజుల పాటు జరిగిన యాత్ర గురించి ప్రధానంగా రాహుల్ గాంధీ ప్రసంగించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. మరి ముఖ్యంగా ఏదైతే బీహార్ లో ఓటర్ల సవరణ జాబితాకు సంబంధించి ఎస్ఐఆర్ కి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అక్రమంగా ఓట్లను తొలగిస్తుంది అనేది కూడా ఆరోపిస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ. ఇటు విపక్ష పార్టీలను కూడా తీవ్రంగా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి గతంలో కూడా పార్లమెంటు వేదికగా దీనిపై ఎస్ఐఆర్ పై చర్చ చేపట్టాలంటూ విపక్ష పార్టీలని కూడా వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. కానీ దానిపైన ఎటువంటి చర్చ చేపట్టకుండానే ఆ సభను ఇటు అధికార పార్టీ వాయిదా వేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఓటర్ అధికార యాత్ర అంటే ఓటర్లకు హక్కు అనేది ఉంటుంది, ఇష్టానుసారం తొలగించడం కరెక్ట్ కాదు అనేది ప్రధానంగా విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దానిలో భాగంగానే రాహుల్ గాంధీ ఈ ఓటర్ అధికార యాత్రను ప్రారంభిస్తున్నారు. దానిలో భాగంగా విపక్ష పార్టీలను కూడా ఈ ఓటర్ అధికార యాత్రలో పాల్గొనబోతున్నారు. అయితే ప్రధానంగా ఈ రోజు మరి కాసేపట్లోనే రాహుల్ గాంధీ ఈ ఓటర్ అధికార యాత్రలో పాల్గొనేందుకు బీహార్ చేరుకోనున్నారు. ఢిల్లీ నుంచి మరి బీహార్ చేరుకున్న తర్వాత అక్కడ 11:30 జెండా ఊపి రాహుల్ గాంధీ ఈ ఓటర్ అధికార యాత్రను ప్రారంభిస్తారు. అంటే 16 రోజుల పాటు యాత్ర అనేది సాగబోతోంది. 16 రోజుల్లో 3 రోజులు విరామం తీసుకుంటారు. రోజు అంటే 1300 కిలోమీటర్ 20 జిల్లాల్లో బీహార్ వ్యాప్తంగా కూడా 20 జిల్లాలో 1300 కిలోమీటర్లో ఈ యాత్ర అనేది ఓటర్ అధికార యాత్ర అనేది రాహుల్ గాంధీ చేపట్టబోతున్నారు. అంటే త్వరలోనే బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం చేత కేంద్ర ప్రభుత్వం అక్రమంగా ఓట్లను తొలగిస్తుంది అనేది విపక్ష పార్టీలు మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్రనేతలందరూ కూడా ఆరోపిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ యాత్ర అనేది జరగబోతోంది. ఈ యాత్రలో తేజస్వి యాదవ్ బీహార్ మాజీ డిప్యూటీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఈ ఓటర్ అధికార యాత్రలో పాల్గొనబోతున్నారు. దీంతో పాటు ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలన్నీ కూడా ఈ ఓటర్ అధికార యాత్రలో పాల్గొంటున్నారు. ప్రధానంగా ఎస్ఐఆర్ అని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఓటర్ల సవరణ జాబితా పేరుతో బీహార్ లో విపక్ష పార్టీలకు సంబంధించిన ఓట్లన్నీ కూడా తొలగిస్తూ ఉన్నారు. అంటే దాదాపు 65 లక్షల ఓట్లు తొలగించారు అనేది కూడా ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు విపక్ష పార్టీలు. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ రోజు నుంచి అంటే ఆగస్టు 17 నుంచి వచ్చే నెల 1 వరకు అంటే ఈ నెల 31తో యాత్ర అయితే ముగుస్తోంది. కానీ 1వ తేదీన భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి దాంట్లో రాహుల్ గాంధీ కానీ ఈ యాత్రలో పాల్గొన్న విపక్ష పార్టీల నేతలందరూ కూడా ప్రసంగిస్తారు. అంటే రానున్న రోజుల్లో ఇటు బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఓట్లను తొలగించడం ద్వారా మళ్ళీ అధికారంలోకి రావాలనేది ఎన్డీఏ కూటమి నితీష్ కుమార్ కానీ ఇటు బీజేపీ కానీ ప్రయత్నాలు చేస్తున్నాయని కూడా విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దానిలో భాగంగా ఇటు ఎస్ఐఆర్ పై చర్చ చేపట్టారంటూ ఇటు పార్లమెంట్ వేదికగా ఫైట్ చేస్తున్నాయి. మరోవైపు సుప్రీంకోర్టు తలుపులు కూడా పెట్టిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తుంది. అసలు 65 లక్షల ఓట్లు ఎందుకు తొలగించారు, ఇటు ప్రజలకున్న ఏదైతే అనుమానాలు ఉన్నాయి అనుమానాలను
కూడా నివృత్తి చేయాలి, విపక్ష పార్టీలు కూడా ఆరోపణలు చేస్తున్నాయి కాబట్టి ఎందుకు తొలగించారు, ఎందువల్ల తొలగించాల్సి వచ్చింది, కారణాలు ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటి, డేటా అంతా కూడా 48 గంటల్లో డీటెయిల్ గా వెబ్సైట్ లో, ఈసీ వెబ్సైట్ లో కానీ, దూరదర్శన్ కానీ, రేడియో ద్వారా, ప్రచార మాధ్యమాల ద్వారా వీటిని ప్రచారం చేయాలి అనేది కూడా ప్రధానంగా ఎన్నికల సంఘానికి ఇటు సుప్రీం ధర్మాసనం కూడా ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగానే అంటే 48 గంటలు కూడా కంప్లీట్ కావాల్సింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈసీ ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం నేషనల్ మీడియా సెంటర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఈ కేంద్ర ప్రభుత్వం ఈసీతో 65 లక్షల ఓట్లు తొలగించిందనేది ఏ విధంగా అయితే ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి, దానికి సంబంధించి తొలిసారి ఈసీ ఎస్ఐఆర్ పై స్పందించబోతుంది. విపక్షాల ఆరోపణల నేపథ్యంలో 65 లక్షల ఓట్లు ఎందుకు తొలగించామనేది గతంలోనే వారు తెలియజేశారు. అంటే కొంతమంది చనిపోయారు, కొంతమంది వేరే ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయారు, కొంతమంది ఓట్లు 2 చోట్ల ఓట్లు ఉన్న నేపథ్యంలో అవన్నీ కూడా తొలగించాము అనేది కూడా ప్రధానంగా ఈసీ అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. కానీ దీనికి సంబంధించి కొంతమంది చనిపోయారని ఎవరైతే వారు చెప్తున్నారో అటువంటి వారితో రాహుల్ గాంధీ తన నివాసంలోనే టీ తాగుతూ కూడా ఆ ఫోటోలను విడుదల చేశారు. ఎవరైతే చనిపోయారు బీహార్లో అటు ఓట్లు తొలగించిన కేంద్ర ఎన్నికల సంఘం, అటువంటి వారితో అల్పాహార విందు ఏర్పాటు చేశారు రాహుల్ గాంధీ. వారితో టీ తాగుతూ వారితో సంభాషిస్తూ కొన్ని ఫొటోస్, వీడియోస్ కూడా రిలీజ్ చేశారంటూ వీడియోలు రిలీజ్ చేశారు. ఇక దానికి సంబంధించి కూడా ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి స్పష్టమైన సమాధానం ఇవ్వాలి అనేది ప్రధానంగా ఈసీని ప్రశ్నిస్తున్న విపక్ష పార్టీలు. దానిలో భాగంగా సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అని కూడా డేటా అంతా కూడా ఈసీ వెబ్సైట్ లోను ప్రసార మాధ్యమాల ద్వారా దీనికి సంబంధించి వివరాలు వెల్లడించాలని కోరిన నేపథ్యంలో ఇక ఈ రోజు నుంచి 1300 కిలోమీటర్లు 20 జిల్లాల్లో 16 రోజుల పాటు రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్రను చేపట్టబోతున్నారు. ఈ యాత్ర ద్వారా ఈసీ పైన కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలనేది కూడా విపక్ష పార్టీలు భావిస్తున్నాయి. దానిలో భాగంగానే మరి కాసేపట్లోనే ఢిల్లీ నుంచి బీహార్కు రాహుల్ గాంధీ అలాగే కాంగ్రెస్ అగ్రనేతలు వెళ్లబోతున్నారు. ఉదయం 11:30 జెండా ఊపి రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్రను ప్రారంభిస్తారు. సాయంత్రం 7 గంటలకు ఔరంగాబాద్ సర్కిల్లో భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. ప్రసూన. థ్యాంక్ యూ.